హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకి ఫస్ట్ ప్రోమో నామినేషన్స్ ప్రోమో అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది. సో ఒక క్లారిటీ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోలో ఆ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఎవరి పాయింట్స్ ఏంటి, ఏది ఎలా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఈరోజు నామినేషన్స్ చూస్తుంటే అక్కడక్కడ కొంతవరకు ఏదో ఫైర్ ఉండేలా కనబడుతుంది. బట్ నాకు ఎక్కడో తేడా కొడుతున్న విషయం ఏంటంటే మేబీ ఇది ప్రోమో వరకేనేమో అనే ఫీల్ కూడా వస్తుంది. బట్ లెట్స్ సీ. డెఫినెట్గా మణికంఠ అండ్ యష్మి నామినేషన్స్ అయితే మాత్రం కొంచెం ఫైర్ మీదే ఉండేలాగే ఉన్నాయి. ఎందుకంటే నిన్న ప్రోమోలో మనం ఆల్రెడీ చూసాం. ఇవాళ ప్రోమోలో కొన్ని కట్ చేశారు కానీ యాక్చువల్గా నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన ప్రోమోలో కొన్ని పాయింట్స్ అయితే మాత్రం మనం చూసాం కదా. రీజన్స్ చెప్తా అంటే బొక్కలో రీజన్స్ అంది. అండ్ ఆ తర్వాత నేను నిన్ను ఇక్కడ ఉన్న రోజులు నామినేట్ చేస్తా అంది. ఆ తర్వాత ఏంటది ఉన్నాడు చెప్తా. నాకు తెలుసు అని అంటే నువ్వు నన్ను మోసం చేసావు ఫ్రెండ్షిప్ అనే పేరుతో, అంటే ఇది మోసం కాదు, అంటే ఇది నా నామినేషన్ వినుగురు అంది. వింటాను గురు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం. సో ఇవి కొంచెం ఫైర్ మీద కనబడుతున్నాయి అనమాట. సో బట్ ఇక్కడ ఈ ప్రోమోలో అది కొంచెం కట్ చేసినప్పటికీ కూడా ఆ ప్రోమోలో అయితే అది కనబడుతుంది. బట్ ఏమో బేసిక్గా ఈ వారం యష్మి నామినేషన్లో ఉంది. ఎన్నెన్నో కాదు ఎన్నాళ్ళో ఏచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్నట్టు చాలామంది పరిస్థితి. నిజంగా ఈ వారం యష్మి నామినేషన్లోకి వచ్చేసింది. సో కంప్లీట్ లిస్ట్ అనేది తర్వాత చెప్తా. బట్ ఓన్లీ యష్మి గురించి చెప్పాలంటే మాత్రం యష్మి ఈజ్ ఇన్ నామినేషన్స్. సో అదనమాట సిచ్యువేషను. కాకపోతే ఏంటంటే మనము ఒక ఇద్దరు రావాలనుకున్నాం కదా, యష్మి సోనియా. బట్ సోనియా రాలేదు, యష్మి మాత్రమే వచ్చింది. బట్ ఎనీహో ఈ వారానికి యష్మిని పంపిస్తే చాలు. యూనో ఈ వారానికి యష్మిని ఎలిమినేట్ చేస్తే అదే హ్యాపీ. ఏమో అంటే యష్మి సోనియా బిగ్ బాస్ ముద్దు బిడ్డలు దత్తపుత్రికలు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఏమో లాస్ట్ టైం రతికని కూడా అట్లాగే అనుకోవడం జరిగింది. బట్ అంటే రీఎంట్రీకి ఇచ్చినప్పుడు అట్లా కూడా అనుకున్నాం, ముందు కూడా అనుకున్నాం. కానీ 4వ వారం ఓటింగ్ ప్రకారంగా తనని ఎలిమినేట్ చేశారు కదా. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓకే కొంచెం ఏమో ఎలిమినేషన్ ఆడియన్స్ అనుకున్నట్టుగానే జరుగుతుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉందన్నమాట. సో లెట్స్ సీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలాగా 5వ వారం శోభ వస్తుంది, మళ్ళీ ఇద్దరు శోభాలు ఎందుకులే అనుకోవచ్చు. సో ఈ వారం మైట్ బి ఓటింగ్ ప్రకారంగా యష్మి కనుక లీస్ట్లో ఉన్నట్టయితే యష్మిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుద్దాం. సో ప్రస్తుతానికైతే యష్మి నామినేషన్స్లో ఉంది. ఇదే మనకి ఒక తీయని వార్త అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. ఫస్ట్ సీత డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించిందని చెప్పి యష్మి నామినేట్ చేసింది. ఎవరు అలా బిహేవ్ చేయలేదు డామినేటింగ్గా అంటే. ఆశకు అద్దు ఉండాలి, డాష్కు సిగ్గు ఉండాలి. ఆ డాష్ ఏంటో నేను చెప్పా కాదు. అది ఎంత ఓవర్ యాక్షన్ చేసింది ఆ టాస్క్ టైంలో. అసలు ఇంకా అందరూ తన మాటే వినాలి అన్నట్టుగా ఎంత వరస్ట్ బిహేవ్ చేసింది. అసలు ఓడిపోతే డ్యాన్స్లు వేయడం ఇవన్నీ కూడా అసలు టూ బ్యాడ్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా వరస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఈవిడ మళ్ళీ డామినేటింగ్ వేయట్లేదంటాను. అదే సీతది నిన్న నైట్ ప్రోమో వచ్చింది యాక్చువల్గా. అంటే నువ్వు గెలవాలి అనే స్పిరిట్ ఓకే మంచిదే, కానీ ఇది గెలిచే విధానం బాగాలేదని చెప్పింది అనమాట. సో దానికి పృథ్వీ ఇస్తున్న ఎగ్జాంపుల్ ఇది. ఎంత పడుకున్నా ఎంత చాలు ఏదో జీవితం. నేను ఒక టీంలో ఉన్నప్పుడు ఇంకో అవతల టీంని ఓడించడానికి ఎలాగైనా ఆడతాను, అదే ఇక్కడ గేమ్ అన్నాడు. సో ఓకే. సో ఏదో ఎగ్జాంపుల్ చెప్పింది, అది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు. ఆ పక్కన కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటే కమాన్ అంటే రైట్ అని అర్థం అవుతుంది. ఓకే అదా ఓకే, ఆ రైటింగ్ టాస్క్, ఆ టాస్క్ కోసం మొత్తం డిస్కషన్ అనమాట. సో బేసిక్గా అక్కడ తను మాట్లాడద్దు అంటున్నా కూడా అలాగ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే డిస్టర్బ్ అవుతారు అవతల వాళ్ళు. ఇది రైటింగ్ టాస్క్ కదా, సో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్తో చేయాల్సి ఉంటుంది కదా. సో పక్క నుండి మాట్లాడకు, డిస్టర్బ్ చేయకు, వాళ్ళని ఫోకస్ చేయని, ఇబ్బంది పెట్టకు అని చెప్పి చెబుతానే ఉంది కంప్లీట్గా. బట్ అయినా కూడా ఇంకా కాన్స్టెంట్గా పృథ్వీ మాట్లాడుతూనే ఉన్నాడు.
సీత ఏంటంటే ఎక్కువ అంటే హైపర్ అయ్యి చెప్పలేదు అక్కడ. నార్మల్‌గా సింపుల్‌గా చెప్తూ వచ్చింది. బట్ పృథ్వీ అయితే అసలు వినే ప్రయత్నం చేయలేదు అక్కడ. సో, ఆ సిట్యుయేషన్ గురించి ఇక్కడ చెప్తోంది. అంటే కమాన్ అంటే రైట్ అన్నట్టు అర్థము. సైలెంట్ ఉంటే రాంగ్ అన్నట్టు అర్థం అన్నట్టు వస్తది కదా! మేబీ అట్లా కూడా మాట్లాడుకోవచ్చు కదా! అన్నట్టుగా చెప్పింది. గేమ్ ఆడినప్పుడు మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్ అంటే మైట్ బి డెఫినిట్‌గా ఇట్స్ నాట్ అబౌట్ కామన్ సెన్స్. కొన్ని కొన్ని సార్లు అది స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు కదా! ఇప్పుడు వాళ్ళ టీమ్‌మేట్స్ గేమ్‌ని ఎంకరేజ్ జేయడానికి, వేరే టీమ్‌మేట్స్ గేమ్‌ని డిస్కరేజ్ జేయడానికి ఆర్ డైవర్ట్ జేయడానికి వాటెవర్ ఇట్ ఈస్. అదేమంత బ్యాడ్ థింగ్ ఏం కాదు. అది కామన్ సెన్స్ రిలేటెడ్ పాయింట్ కాదు. మైట్ బి స్ట్రాటజీ అయ్యుండొచ్చు. సో, అంటే రూల్స్ పెట్టలేదు కదా! అని చెప్పి పృథ్వీ అడిగాడు కాబట్టి తినైతే అలా చెప్పింది గానీ, బట్ నిజానికి అది మేబీ ఒక స్ట్రాటజీ అని చెప్పేసుంటే అయిపోయేదనేది నా ఫీలింగ్. డెఫినిట్‌గా అందులో తప్పేమీ లేదు. నువ్వు ఒక స్ట్రాటజీ ప్లే చేయడంలో. నీ టీమ్‌మేట్‌ని రైట్‌గా చేసుకోవడానికి, అవతల వాళ్ళని రాంగ్ చేయడానికి ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ టాస్క్‌లో తప్పు లేదు. అది. సో, ఇంకా చెత్తది. ఎవరి గిన్నెలు కడుగుతున్నారు, ఎవరి గిన్నెలు కడగట్లే. సో, నా నాకు నా క్లాన్‌కి ఆ పవర్ వచ్చినప్పుడు అని చెప్తుంటే, వెన్ ఐ యామ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని అరిచాడు. ఇగ అది సిట్యుయేషన్. విష్ణుప్రియ అండ్ ప్రేరణ నామినేషన్. సో, చాలామంది దేనికి సెన్సిటివ్ అవుతున్నారో, దేనికి అవ్వట్లేదో నాకు తెలియట్లేదు అని చెప్పింది. నిజమే కదా! ఇంక అదే సిట్యుయేషను. అంటే ఇప్పుడు ఫ్రమ్ ద డే 1 అలా ఉంటే బావుంటదబ్బా! అట్లా ఉండరు మళ్ళీ. డే 1 నుంచి వేరేలా ఉంటారు. డే 1 ఏమో నువ్వెన్ని కుళ్ళు జోకులేసినా నా మీద నేను తీసుకుంటా, నేను మంచిదాన్ని అన్నట్టు బిహేవ్ చేస్తారు. మంచోడిని అన్నట్టు బిహేవ్ చేస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నువ్వు 12 ఎపిసోడ్‌లో 12 గంటల 32 నిమిషాల 26 సెకన్ల దగ్గర నా మీద ఒక జోకేసావు. అది నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పి డే 84లో నామినేట్ చేస్తారు. 84థ్ ఎపిసోడ్‌లో నామినేట్ చేస్తారు. అట్లాగే తయారయ్యారు మొత్తం అంతా కూడా. సో, ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశ్యం లేదు జోకుల్ని అన్నట్టయితే డే 1 నుంచే చెప్పండి. లేదు డే 1 నుంచి నేను తీసుకుంటా అని వాళ్ళకి బాగా అలవాటు చేసిన తర్వాత ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత నువ్వు నా మీద ఇట్లాంటి జోకులేయడం నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేయకూడదు. ప్రతి పనిలో ఇంటర్ఫియర్ అయ్యి అది నీ పని అయినా కాకపోయినా కూడా అని చెప్పి అంటున్నాడు. మరిగా ఇప్పుడు యష్మి అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతుండడం రైటా? రాంగా? అనేది క్వెషన్ చేయాలంటే అవతల పర్సన్ కూడా అందుకు ఎందులోను ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బట్ మణికంఠ చాలా వాటిలో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాడు. అండ్ దొంగతనాల్లో కూడా దొంగతనాలు చేశాడు. దానివల్ల కూడా కొన్ని పెంటలయినియి. నువ్వు నా దగ్గర ఫ్రెండ్‌గా డ్రామాలు చేస్తావు కదా! అంది. నో వే అని మణికంఠ. నాకొక పర్సన్‌లో క్వాలిటీస్ నచ్చకపోయినట్టయితే నేను పాయింట్ రైజ్ చేస్తా అన్నాడు. నిన్న ప్రోమోలో ఇక్కడే బొక్క రైజ్ చేస్తా ఉంది. అన్నీ ఫేక్ అంది. ఏం లేదు. ఫేక్ కోసం యష్మి మాట్లాడకూడదు యాక్చువల్‌గా. సో, బేసిక్‌గా ఇక్కడ ఫేక్ కోసం యష్మి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆవిడే ఫేక్ ఉంది కాబట్టి. చాలా చోట్ల ఫేక్ చేసింది కాబట్టి. చాలా స్పష్టంగా దొరికిపోయింది కూడా కాబట్టి. సో, అది పాయింట్ అనమాట. ఇంకా నేను మంచిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడని చెప్పి మణికంఠ కావాలని తనని రైజ్ అయ్యేలా చేశాడేమో అనిపించింది. డెఫినెట్‌గా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనే వైబ్ వచ్చింది. అంటే ఎందుకంటే యష్మి బేసిక్‌గా నోరు నోరు పదాలు వదిలేస్తోంది. సో, బేసిక్‌గా 'బొక్కలో రీజన్స్' అన్న దగ్గరే ఇప్పుడు నాకు తెలిసి ఈ మాట వచ్చి ఉంటది నాకు తెలిసి. నా పాయింట్ ఆఫ్ వ్యూని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అంటే తొక్కేయడానికి ట్రై చేస్తున్నావు. నాకు నచ్చట్లేదంది. నువ్వు నాకంటే గట్టిగా మాట్లాడు. నీకంత దమ్ము లేదా అని చెప్పి అంటోంది. సో, ఇట్లాంటి చీప్ మాటలు మొదలుపెట్టింది. చీఫ్ పోయింది. చీప్ అయ్యింది. వావ్! వాట్ ఏ ప్రాస. చీఫ్ పోయే చీపు వచ్చే డామ్ డామ్ డామ్. అంతే ఇంకా యష్మి విషయంలో. ఇంకా అలాగే ఉంది మొత్తం పరిస్థితి అంతా కూడా. ఇంకా, ఇంకా మళ్ళీ పృథ్వీని కూడా నామినేట్ చేశాడు మనకి. మీకు అగ్రెషన్ లేదు. సో, నేను ప్రాబ్లమ్ అంటే అగ్రెషన్ వేరు, ఆట విధానం వేరు అంటే అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అన్నాడు. చెత్త నుంచి ఒక బాటిల్ తీస్తే పెద్ద ఇష్యూ అయింది. అందరూ ఇప్పుడు చెత్తనే పోస్తున్నారు. రండి పోయండి అందనమాట.
సో, నిజమే గదా! కాకపోతే అది నామినేషన్స్ ప్రక్రియ అది. ఇంకా అది మరి సిట్యుయేషను. సో, ఇంకా సరే ఇంకా ప్రోమో కోసం అయిపోయింది గదా! ప్రోమో బేసిక్‌గా ఓకే. కొంతవరకు బానే ఉంది గానీ, ఎందుకో ఇంకా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ బెటర్ ఫైర్ అనే ఫీలింగే వచ్చింది. ఇంకా, ఇంకా ఫైర్ ఉండొచ్చు. ఇంకా ఫైర్ పెరగొచ్చు. అట్లా అనిపిచ్చింది. అండ్ మేబీ ఇదంతా కూడా ఇక్కడి వరకు మాత్రమే అనే కైండ్ ఆఫ్ ఫీల్ గూడా వచ్చింది. సో, లెట్స్ సీ అనమాట సిట్యుయేషన్ ఏంటనేది. సో, ఇంకా సరే నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పాలి అంటే, యష్మి, మణికంఠ, పృథ్వీ, ప్రేరణ, అభయ్, కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ. సో, ఆ అబ్బాయి బేసిక్‌గా చీఫ్ కదా! అభయ్ ఎందుకొచ్చాడంటే, ఇద్దరు చీఫుల్లోంచి ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది అనే పాయింట్ వస్తదనమాట. ఖచ్చితంగా ఒకరిని చేయాలి అని చెప్తారు. సో, అప్పుడు అభయ్ నామినేషన్‌లోకైతే ఎళ్తాడనమాట అట్లాగా. మరి అది ఇద్దరు కలిపి డిసైడింగా లేదంటే హౌస్‌మేట్స్ ఓటింగా అనేది క్లారిటీ లేదు గానీ, ఇదే బేసిస్ మీద అయితే నామినేట్ చేస్తాడు. సో, నబీల్, సోనియా, ఆదిత్య, నిఖిల్ ఈ నలుగురు తప్ప మొత్తము 8 మంది కూడా నామినేషన్స్‌లో ఉన్నారు. నబీల్‌కి, ప్రేరణకి పెద్ద గొడవ అవుతది. యష్మికి, సోనియాకి పెద్ద గొడవ అవుతది. అండ్ యష్మికి, మణికంఠకి పెద్ద గొడవ అవుతది. సో, ఈరోజు ఎపిసోడ్‌లో మంచి ఫైర్ ఉండేలాగే ఉంది. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. సో, అది గైస్ ఇది ఈ వీడియో కనుక మీకు నామినేషన్స్‌లో యష్మి అయితే ఉంది. సో, యష్మి బయటికి రావాలనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? మాక్సిమం వన్ డే నామినేషన్సే. ఎందుకంటే ఎపిసోడ్ అంటే లోపల షూట్ అవుతుంటది కదా! షూట్ టైమ్‌లో అది 7 అవర్స్‌లో అయిపోయిందంట మొత్తం నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా. 6 ½ 7 అవర్స్‌లో అయిపోయింది. సో, అంత తక్కువ టైంలో అయిపోయింది అంటే ఇంక మాక్సిమం టూ మచ్ పాయింట్స్ గట్రా ఉండకపోవచ్చు. మాట్లాడింది కొద్దిసేపే అయ్యుండొచ్చు నాకు తెలిసి వాళ్ళ నామినేషన్ కోసం. సో, మైట్ బీ అట్లా త్వరగానే వచ్చేయొచ్చు అనుకుంటున్నా. సో, ఒకవేళ ఫస్ట్ డే నుంచి వచ్చేసినట్టయితే మనకి ఆపరేషన్ యష్మి చేయడానికి మనకి టైం దొరుకుతది మనకి. సో, గెట్ రెడీ గైస్ ఒకవేళ యష్మి వచ్చినట్టయితే. సో, మిగతా వాళ్ళకి ఎట్లా ఓట్లు స్ప్లిట్ చేయాలి, ఏంటి అనేది కొంచెం డిసైడ్ అవ్వండి. సో, ఏదో ఒకటి చేసి ఆ యష్మిని బయటికి తీసుకురండి. అప్పుడు గానీ ప్రశాంతంగా ఉండలేం మనం. సో, అప్పుడే హ్యాపీగా ఉండగలం మనం. సో, అది గైస్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా చూడండి, ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.